విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లాలో ఉపాధి హామీ పని దినాల కల్పనలో ఎటువంటి లోటు ఉండకూడదని, అర్హులైన ప్రతి ఒక్కరికి పని దొరికేలా ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గురువారం జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో ఉపాధి హామీ పథకం అమలు, గుర్రపుటెక్క ద్వారా వర్మీ కంపోస్ట్ తయారీ, ఎప్సిడా రిజిస్ట్రేషన్లు, ఈకేవైసీ, మన మిత్ర మన సర్వే, యూఎఫ్ఎస్ సర్వే అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కొన్ని పంచాయతీల్లో పనుల కల్పన పూర్తిగా నిలిచిపోయినట్లు గమనించామని, ఇలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. పని దినాలు పెరగకపోతే జిల్లాకు మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ఎలా వస్తాయని, ఈ నిధులే గ్రామాభివృద్ధికి కీలకమని అధికారులను ఆమె వేగవంతం చేయాలని అత్యవసరంగా ఆదేశించారు. ఈ జూమ్ సమావేశంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, డ్వామా పీడీ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భగీరథ మహర్షి జీవితం పట్టుదల, పరోపకారం మరియు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నిరంతర కృషికి ప్రతీకగా నిలుస్తుందని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భగీరథ మహర్షి జయంతి మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా భగీరథ మహర్షి చిత్రపటానికి అధికారులు, డిప్యూటీ కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 50 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరూ కళ్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలం పాలూరు గ్రామంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఈ శిబిరంలో ఉచితంగా కంటి పరీక్షలు చేస్తారని, అవసరమైన వారికి కళ్లజోళ్లు, ఆపరేషన్లు అన్ని ఉచితంగానే చేస్తారని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల వారికి ఉచితంగా సోలార్ విద్యుత్తును అందజేస్తుందని, 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు నెలకు 200 రూపాయలు సహాయంగా కూడా అందజేస్తుందని తెలిపారు. 17 లక్షలతో 2 ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు, మండల టీడీపీ అధ్యక్షుడు పోలిశెట్టి చందు, కార్యదర్శి ఆల్ది అజయ్, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరి సురేష్, సహకార సంఘ అధ్యక్షుడు అల్లూరి ధనరాజు, నియోజకవర్గ యువత అధ్యక్షుడు మెంతు రాజ్ కుమార్, డాక్టర్ కిరణ్, వ్యవసాయాధికారి టీకే రాజేష్, ఎంపీడీఓ శామ్యూల్, తహసీల్దార్ దశకవంశీ, ఆల్తి సత్యనారాయణ, రామాంజనేయులు, దాసరి నాగరాజు, కొరిపల్లి హరి తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా పేద దిగువ మధ్యతరగతి ప్రజలు కంటి సమస్యకి సంబంధించి కంటి పరీక్షల్ని గ్రామంలోనే ఏర్పాటు చేసి కంటి పరీక్ష వైద్య శిబిరాన్ని వారికి అందుబాటులోకి తీసుకొచ్చి వారికి అందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించి వారికి ఏదైనా రీడింగ్ గ్లాసెస్ అవసరమైనా, క్యాట్రాక్ట్ సర్జరీస్ అవసరమైనా అవన్నీ కూడా దాన్ని పూర్తిగా మేము బాధ్యత తీసుకుని వారికి అవన్నీ కూడా అందించే విధంగా కూడా ఈరోజు ఈ కంటి వైద్య పరీక్ష శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో దాదాపు 200 మంది మహిళలకి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కంటి పరీక్ష వైద్య శిబిరాలు అత్తిలి మండలంలో ప్రతి గ్రామంలోనూ కూడా దీన్ని రాబోయే నెల రోజుల్లో, ఈ రోజు నుంచి వచ్చే నెల మే 22వ తేదీ వరకు కూడా ప్రతి 18 గ్రామాల్లోనూ కూడా ఈ కంటి వైద్య పరీక్షా శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. కనుక దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని మీ కంటిని పరీక్షలు చేయించుకుని కంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మీరు ముందుకు రావాలని కోరుకుంటూ, భవిష్యత్తులో ప్రతి గ్రామాన్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మన గ్రామాలన్నీ కూడా సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా, అదేవిధంగా ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున అందించే విధంగా కూడా ముందుకు వెళ్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటాం. రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధరను పొందాలని తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. పాలూరు గ్రామంలో సహకార సంఘం భవనంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, కొత్తగా ఏర్పాటు చేసిన లాకర్లను కూడా ఆయన ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సిసి రోడ్లు, 2 ట్రాన్స్ఫార్మర్లను కూడా శాసనసభ్యుడు రాధాకృష్ణ ప్రారంభించారు.
ఇటు చూడండి అందరూ పట్టుకున్న వాళ్ళు. అదేవిధంగా మన గ్రామంలో దాదాపు 1.5 లక్షల రూపాయలతో వరద గ్రామంలో 2024 జూలై నుంచి 2026 ఏప్రిల్ వరకు జరిగినటువంటి అభివృద్ధి పనులు తీసుకుంటే 1.66 లక్షల రూపాయలు పనులు చేశారు. సీసీ రోడ్లకు సంబంధించి 30 లక్షలు, జలజీవన మిషన్కి సంబంధించి ప్రతి ఇంటికి కూడా తాగునీరుకి సంబంధించి వాటర్ ట్యాంక్ నిర్మాణం, అలాగే జలజీవన మిషన్ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించేటటువంటి పథకానికి సంబంధించి 55 లక్షలు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి 3 ఫేజ్ కరెంట్ సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించే విధంగా 2 63 kVA ట్రాన్స్ఫార్మర్లని 16 లక్షల 5 రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గ్రామంలో 36 లక్షల రూపాయలతో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆంజనేయస్వామి గుడి దగ్గర కాలువగట్టు రోడ్డుకి సంబంధించి 3 లక్షలు, కొత్తవాణి రోడ్డు పైప్ లైన్ 3,57,000 రూపాయలు, గౌరవ గుడి వద్ద అభివృద్ధి పనులు 2,50,000, అలాగే వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి పనిముట్ల సబ్సిడీ మీద 2 లక్షల సబ్సిడీతో ఇద్దరికి మనకి కృషి ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. అలాగే డ్రోన్స్కి సంబంధించి ఒక డ్రోన్ 8 లక్షల సబ్సిడీతో డ్రోన్ని 6 లక్షలు విలువైనటువంటి డ్రోన్ని అందించడం జరిగింది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎవరైతే సొంతగా వైద్యులు చేయించుకున్నారో అటువంటి వారి కోసం ముఖ్యమంత్రి సహాయం నుంచి 10 లక్షల రూపాయలు దాన్ని అందించడం జరిగింది. ఈ విధంగా 1.66 లక్షల రూపాయలు మన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన నాయకులు లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో అభివృద్ధి సంక్షేమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తూ ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు మనందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. చేసినటువంటి కార్యక్రమాలు, చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా అమలు చేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అందరం కూడా సమన్వయంతో పనిచేయాలి. 3 పార్టీలు కూడా సమన్వయంతో పనిచేసి ఈరోజు భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా మళ్ళా ఈరోజు ఇప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలం పాలూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయాన్ని రాధాకృష్ణ ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 1,56,00,000తో అభివృద్ధి పనులు చేశామని, సీసీ రోడ్లు నిర్మించామని, త్రాగునీటి కోసం పథకాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, గతంలో మంత్రిగా పనిచేసిన వారు లిక్కర్ స్కామ్లలో చిక్కుకొని ప్రతి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న వారికి సిట్ నోటీసులు అందజేస్తే తప్పు పట్టడాన్ని ఆయన విమర్శించారు. 400 కోట్ల లిక్కర్ రవాణాలో తమ నాయకుడు లేడని విమర్శించేవారు చెప్పాలి అన్నారు. ఈ కేసు నుండి బయటపడడానికి 25 లక్షలు లంచంగా ఇచ్చింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. తణుకు నియోజకవర్గంలో వైసీపీకి స్థానం లేదని తెలిపారు. నియోజకవర్గంలో జనసేన నాయకులకు అధిక పదవులను కట్టబెట్టినట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలియజేశారు. తాము తప్పు చేస్తున్నట్లు ప్రతిపక్షం నిరూపించగలిగితే సవాల్ విసిరారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గతంలో పనిచేసినటువంటి స్థానిక ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ఆయన నిర్వాహకం ఏ విధంగా ఉందో మనందరికీ కూడా తెలుసు. రైతులను వెలుపని తింటారు. ఈరోజు అవినీతితో 5 సంవత్సరాల కాలం గడిపారు. ఈరోజు అవినీతితో ఈరోజు కుబేరుడుగా మారినటువంటి వ్యక్తి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. అలాగే ఈరోజు లిక్కర్ స్కామ్లో దొరికినటువంటి వ్యక్తి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. దొంగే దొంగ అన్నట్లు పేర్లు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆరుమూరి చేసినటువంటి అవినీతి టీడీఆర్ బాండ్లో కానీ, లిక్కర్ స్కామ్లో కానీ ఆయన చేసినటువంటి అవినీతిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి సమర్థిస్తున్నారా అని నేను సందర్భంగా అడుగుతున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి
ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఏదైతే ఉందో ప్రభుత్వం లిక్కర్ స్కామ్ 3,400 కోట్ల లిక్కర్ స్కామ్ సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ దాంట్లో 400 కోట్ల రూపాయలు రవాణా వ్యవస్థకి సంబంధించినటువంటి స్కామ్కి సంబంధించి ఈ రోజు కారుమూరి వారి సుపుత్రుడికి నోటీసులు ఇచ్చింది సిట్టు. మీరు లిక్కర్ రవాణాలో మీ నాయకుడు ఉన్నాడా లేడా అనేది మీకు సమాధానం చెప్పండి. ఈరోజు మీరు వ్యాపారంలో వాళ్ళు చేశారా లేదా అనేది సమాధానం చెప్పండి. మేమేమీ చెప్పట్లేదు. ఇక్కడ సిట్టు వచ్చి ఆయన ఇంట్లో దొరకకపోతే గోడలు ఖండించారు. దానికి ఏదో ఎవరు ఖండించారు ఎవరో తీయించారని గుళ్ళు బాధపడమండి. మీరు అసలు మీకు సిగ్గుందా? మీ నాయకుడు అభివృద్ధి చేసి అడ్డంగా దొరికిపోయి సిట్టు పిలిస్తే ఈరోజు దానికి మీరు ఎందుకు గుండెలు బాదుకోవడం? సిఐడి అధికారులకి లంచం ఇవ్వబోయినటువంటి మాజీ మంత్రి బాలమూరి వాళ్ళ ప్రభుత్వాన్ని చెప్పి అధికారులతో కేసు కట్టారు. అది ఎవరో కట్టించింది కాదు కదా. ఈరోజు దానికి మీరు గుండెలు బాదుకుంటూ ఇక్కడ ఏదో తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు చేసేటప్పుడు మీరు గుండెలు బాదుకోవడం ఎంతవరకు సమంజసం? వైసీపీ నాయకులారా మీరందరూ కూడా ప్రశ్నించుకోండి. ఈరోజు మీరు దొంగ అన్నట్టు మీరు తప్పుడు ప్రచారాలు, మీ సాక్షి పత్రికలో ప్రచారాలు ఏమీ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని చేయలేవు. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మరొక 15 సంవత్సరాలు ఈ భాగంలో ఈ ఐక్యత ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తాం. అందులో ఎటువంటి సమస్య లేదు. 3 సంవత్సరాలు నిండిన పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని ఐసిడిఎస్ తిరుపతిపురం సెక్టార్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి కోరారు. అత్తిలి మండలం పాలూరు గ్రామంలో పోషణ పక్వాడా కార్యక్రమంలో పిల్లలు గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, వారు తీసుకోవాల్సిన ఆహారాన్ని తెలియజేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య పర్యవేక్షకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం మంచిలి గ్రామంలో పోషణ పక్వాడా పక్షోత్సవాల ముగింపు కార్యక్రమం ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు ఎం విజయకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. పౌష్టికాహారం యొక్క ప్రాధాన్యత, బాల్య వివాహాల వల్లే అనర్థాలను, ప్రసార మాధ్యమాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సందర్భంగా తెలియజేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు, గర్భిణీలు, బాలింతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీలకు కూటమి ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయాలని, లేకుంటే తగిన గుణపాఠం తప్పదని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ హెచ్చరించారు. గురువారం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నియోజకవర్గంలోని కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసన ధర్నా మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బళ్లచెని వీరభద్రరావు, ఎం విజయదుర్గ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్మికులకు సెన్సస్ విధానాన్ని రద్దు చేయాలి. సెన్సస్ విధానాన్ని మొత్తం సెలవులు రద్దు చేయాలి. సెన్సస్ డ్యూటీలను రద్దు చేయాలి. సెన్సస్ డ్యూటీలను వేసవ సెలవులను ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. అయినప్పటికీ కూడా అంగన్వాడీలకు సంబంధించి గతంలో 42 రోజుల పాటు పోరాడినటువంటి సందర్భంలో అంగన్వాడీలకి ఇవాళ మేము టెంటల దగ్గరికి వచ్చి ఏ రోజు కూటమి నాయకులు మేము అధికారంలో రాగానే మీ సమస్యలు పరిష్కారం చేస్తాం, మీకు 26,000 రూపాయల వేతనాలు ఇస్తాం, అలాగే మే నెల మొత్తం సెలవులు ఇస్తాం, అలాగే ప్రమోషన్లు ఇస్తాం, అలాగే దానికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేటీ కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ అవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది.
కానీ ఇవాళ రెండు సంవత్సరాలు కావస్తున్నా కానీ అంగన్వాడీల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఇవాళ ఉన్నాయి. ఇవాళ అడుగుతూ ఉంటే ఇవాళ శాసన సభలో కానీ శాసన మండలిలో కానీ ఇవాళ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ అలాగే ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదా ముఖ్యమంత్రికి సంబంధించి కానీ వాళ్ళకి నోటుకు వచ్చినట్టుగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. మేమే గతంలో పెంచాం, మేమే అప్పుడు అది ఇచ్చాం, ఇప్పుడు ఇది ఇచ్చాం అని చెప్తున్నారు. అప్పుడు అది ఆ రోజు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు పోరాటాల ద్వారా ఇచ్చారు. ఏ రోజు కూడా అంగన్వాడీలు రోడ్డు ఎక్కకుండా ఇవాళ అడగకుండా పోరాటం చేయకుండా ఏ ఒక్కది కూడా మీరు ఇవ్వలేదనే విషయాన్ని సందర్భంగా మేము సిఐటి తరఫున చెప్పదలుచుకున్నాం. ఈ రోజు మీరు గతంలో ఎన్నికల సందర్భంలో మీరు ఏం చెప్పారు అని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదైతే ఆ రోజు 42 రోజులు వైసీపీ ప్రభుత్వంలో ఇవాళ అంగన్వాడీలు చాలా పెద్ద ఎత్తున పోరాటం సాగించారు. అలాంటి క్రమంలో మీరు టెంటల చుట్టూ ఇవాళ రోడ్ షోలు చేశారు, మీరు టెంటల చుట్టూ ఫ్యాషన్ షోలు చేశారు. మేము అధికారంలోకి వస్తాం, మాకు మీరు ఓట్లు వేయండి, మాకు ఓట్లు వేస్తే మీ సమస్యలు పరిష్కారం చేస్తాం, మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతాం అని చెప్పి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆచరణలో 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అంగన్వాడీలకు ఒక్కటంటే ₹1 వేతనం ఈ రోజుకి కూడా పెంచలా. ఏంటని చెప్పి మేము ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. అరే మీకు కావాల్సిన వాళ్ళకి మీకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇవాళ వేతనాలు పెంచుతూ ఉన్నారే. అంగన్వాడీలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి భావి భారత పౌరుల్ని ఎవరైతే ఉన్నారో ఇవాళ భవిష్యత్ తరాలకు సంబంధించి ఒక ఆరోగ్యాన్ని అందించడంలో కానీ వాళ్ళు ఇవాళ ఆరోగ్యవంతమైనటువంటి సమాజం వైపు కానీ ఇవాళ కీలకంగా వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళ సేవలు అందిస్తున్నారు. అలాంటి వాళ్ళ పట్ల ఈ నిర్లక్ష్యం, ఈ మొండి వైఖరి ఏంటని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. తణుకు మండలం దువ్వ గ్రామంలో వేంచేసి ఉన్న కమ్మవారి శ్రీరామాలయం నందు శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం పురస్కరించుకొని సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి విశ్వక్సేన పూజ, అగ్ని ప్రతిష్ఠ, యోగ పూజ జరిపారు. శుక్రవారం శతాబ్ది ఉత్సవ సహిత శ్రీ కోదండ రామచంద్ర స్వామి మహాసామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. शुक्रपक्षे सप्तम्यां मासः गुरुवासरे पुनर्वसुतो श्रीमान् मुनिः वासिष्ठैत्र प्रमलभरद्वज्ञाने पुराणोदयवात्रा पतितमस्यास्तिपदः पुनःभद्रनामदेवः धर्मवन्ते समेत समानां क्षमस्तैर्य धैर्यविष्टः प्रसादचौदनाम धर्मवन्ते सीतारामदेवते आयुर्जन्मस्यमानस्य अस्य जमानस्य वैदबालगोत्रः वेंकटरामदेवः अस्य कृष्णरामदर्यः अस्य जमानस्य పెంటపాడు మండలం రావిపాడు మోడల్ ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు సభను ప్రధానోపాధ్యాయుడు కాశీ విశ్వనాథం ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5వ తరగతి విద్యార్థులు అత్యుత్తమమైనటువంటి స్థానాల్లో నిలిచారని, హాజరు విషయంలో కూడా వీరు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారని వీరిని ఉపాధ్యాయులు తదితర విద్యార్థులు అభినందించి బహుమతులను అందజేశారు. అకస్మాత్తుగా మూసివేసిన ఏలూరు, కొత్తూరు జూట్ కార్మికులకు ఈఎస్ఈ ద్వారా రావాల్సిన అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ మొదటి దఫాగా సుమారు 50 మందికి మంజూరైనట్లు లోకల్ ఆఫీసులో మార్చి 10న లెటర్లు అందజేశారు. కానీ ఇంతవరకు అమౌంట్ పడలేదు. అదేవిధంగా మిగతా వారికి కూడా లెటర్స్ రాలేదు. ఈ విషయమై ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం విజయవాడ వెళ్లి రీజనల్ డైరెక్టర్ కె రామారావును కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. కొత్తూరు జూట్ మిల్లులను మూసివేసి చాలా కాలమైందని, ఉపాధి లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు, ఏలూరు జూట్ మిల్ కార్మికుల నాయకులు తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణతో, ఉత్తమ విద్యా బోధనతో ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన కేసీఆర్ మాస్టర్ ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయుడని తణుకు ఎంఈఓ2 బండి ఆంజనేయులు అన్నారు. బుధవారం ఉదయం పెనుమంట్ర మండలం పొలమూరు జెడ్పీ హై స్కూల్లో
భౌతిక శాస్త్ర సహాయ ఉపాధ్యాయుడు కోడి చంద్రశేఖరరావు పదవీ విరమణ అభినందన సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధానోపాధ్యాయులు దుర్గా సరస్వతి అధ్యక్షత వహించారు. 29 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో అంకిత భావంగా విద్యాబోధన చేసినటువంటి ఉపాధ్యాయుడు కేసీఆర్ మాస్టారు అని వక్తలు కొనియాడారు. పాఠశాలనే దేవాలయంగా భావించి విద్యా బోధనలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న ఆదర్శ ఉపాధ్యాయుడు కోడి చంద్రశేఖరరావు అని పోడూరు ఎంఈఓ గున్నం విజయ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో నీలం రామ్మోహన్ రావు, పితాని పాండురంగారావు, కర్రి లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట్రాక్టర్ తిరుగుబడి ఒక రైతు మృతి చెందిన సంఘటన గణపవరం మండలం కోమర గ్రామంలో జరిగింది. వట్టిప్రోలు జగదీష్ అనే రైతు తన పొలంలో వరికోత మిషన్తో వరికోత కోసి ధాన్యం గొట్టు మీద ఆరబెట్టి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగబడి ట్రక్కు వెనకాల కూర్చున్న జగదీష్ ట్రక్కు కింద పడి ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయినట్లు సమాచారం. భూమి మన ఇల్లు లాంటిది, అదే మన జీవనాధారం. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నాము. ప్లాస్టిక్ ని వద్దన్నా వాడుతున్నాము. అన్ని రకాల వ్యర్థాలను పవిత్ర గోదావరి కాలువల్లో కలిపేస్తున్నాము. అందుకే గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, ఇదంతా మానవ తప్పిదాలే. ప్రకృతి గతి తప్పుతోంది. ప్రకృతిని కాపాడుకుంటేనే అది మనల్ని రక్షిస్తుంది అని గుర్తించాలని గణపవరం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వెల్లంకి నరేష్ విజ్ఞప్తి చేశారు. నేడు ధరిత్రి దినోత్సవం సందర్భంగా గణపవరంలోని చాణక్య జూనియర్ కాలేజ్లో విద్యార్థులు, లియో క్లబ్ సభ్యులు, అధ్యాపకులు లయన్స్ వీక్ ఆఫ్ సర్వీసెస్ లో భాగంగా హరిత ప్రతిజ్ఞ చేయించడం, అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా సరిపల్లి నెంబర్ 2 పాఠశాలల్లో కొబ్బరి మొక్కలు నాటడం, ఎంఈఓ ఆఫీస్ ఆవరణలో నాటడం, మొత్తం 30 మొక్కలను అందించడము, చిన్నరామచంద్రపురం చాణక్య కాలేజ్ పరిసరాల్లో చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి డంపింగ్ యార్డుకు పంపడం, లియో సభ్యుల ఆవరణలో ఉన్న మొక్కలకు నీరు పోయడం, సరిపల్లి నెంబర్ 2 పాఠశాలలో ప్లాంట్ గార్డెన్స్ ఏర్పాటు చేయడము, వీటన్నిటికీ లయన్స్ అధ్యక్షుడు వెల్లంకి నరేష్ ఆర్థిక సహాయము మరియు సభ్యుల సహకారంతో 50 అడుగుల గ్రావెల్ రోడ్డును వేయడము జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెల్లంకి నరేష్, కార్యదర్శి కిలారి రవిబాబు, కోశాధికారి కెఎస్ మూర్తి, ఎంఎల్ఎస్ఎస్ నారాయణ, సభ్యులు, పాఠశాల హెచ్ఎం మద్దాల సూర్యనారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు, లియో సభ్యులు పాల్గొన్నారు. వెలగదూరులో కొలువైన అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా గురువారం నిర్వహించారు. ప్రముఖ వైద్యులు ముదునూరి వెంకట సుబ్బరాజు, ఇందిరా దంపతుల చేతుల మీదుగా ప్రత్యేక పూజలు చేసి వేద మంత్రాలతో స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అన్న సమారాధనకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు. తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, నీటి సంఘం అధ్యక్షుడు బూరుగుపల్లి శ్రీనివాసరావు తదితరులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. శాంతి కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మ కాదేశే బొల్లా ముసలయ్య ధన్యజీవి అని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి అన్నారు. గురువారం నాడు బొల్లా ముసలయ్య గౌడ్ సంతాప సభ నిడుదవల్లో జరిగింది. ఈ సభకు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మునుస్వామి అధ్యక్షత వహించారు. బొల్లా ముసలయ్య తన చివరి శ్వాస వరకు కార్మికుల కోసమే పోరాడినటువంటి ధన్యజీవి అని అన్నారు. ఆయన మరణం గీత సంఘానికి తీరని లోటని అన్నారు. గీత కార్మిక రక్షణ కోసం ప్రతిపక్ష నాయకుడిగా ముసలయ్య వ్యవహరించేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కాగిత పాండు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ జాయింట్ కలెక్టర్ గా పదోన్నతి పొందిన వైఖోం నిడియాదేవి గురువారం జిల్లా కేంద్రమైన అమలాపురంలోని కలెక్టరేట్ లో అధికారికంగా పదవి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆమె కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలను తెలియజేశారు. జిల్లా అధికారులందరి సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని ఆమె ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.